హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మటన్ గోంగూర రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మిద్దె తోటలోని నేను స్వయంగా పండించిన గోంగూర చెట్టు నుంచి గోంగూరతో మటన్ వేసి నోరూరిపోయేలా పర్ఫెక్ట్ హెల్దీ లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఆడుతూ పాడుతూ మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చండి. చూస్తుంటేనే చెప్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా. అయితే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెద్ద వెసల్ తీసేసుకున్నామండి. ఇందులో హాఫ్గా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి 100 గ్రామ్స్ తీసేసుకున్నానండి. 18 to 20 నెంబర్స్ వైజ్ చెప్పాలంటే 3 పెద్ద సైజ్ టమోటాల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. జ్యూసీ టమాటోస్, తరుక్కున్న కొత్తిమీర గుప్పెడు, తర్వాత గోంగూర మొత్తం కూడా మనం క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నానండి. 2 times వాష్ చేసేసుకొని, మనకి ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసేసుకోండి. ఇవి మొత్తం మనం ఈ వెసల్లో వేసేసుకుందాము. 2 కట్టలు గోంగూర వచ్చిందండి. పావు టీ స్పూన్ పసుపు. మనకి గోంగూర ఉడికే కొద్దీ లోపలికి వెళ్ళిపోయిద్దండి. మనం లోపల టమోటోస్ అండ్ పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఎందుకు వేసేసుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి. మనకి గోంగూర తొందరగా ఉడికిద్ది అండ్ టమోటాస్ పచ్చిమిర్చీస్ అనేవి కొంచెం లేట్గా ఉడుకుతాయి. అందుకోసం అనేది మీరు మామూలు గోంగూర ప్రిపేర్ చేసినా కూడా ఇలానే ప్రిపేర్ చేయండి. 1 టీ గ్లాస్ వాటర్. సో మనకి టమోటోస్లో వాటర్ వస్తుంది, జ్యూసీ టమోటోస్ వేసేసుకున్నాం కదా. సో 1 టీ గ్లాస్ వాటర్తోనే మనం గోంగూర ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. మనం హై ఫ్లేమ్లో కదిలించకుండా గోంగూర మొత్తం లోపలికి వెళ్ళేంత వరకు కుక్ చేద్దాం. తర్వాత మిక్స్ చేసేసుకుందాము. 5 minutes పట్టిద్దండి. ఈలోపు మనం మటన్కి కావాల్సిన ఆనియన్స్ అండ్ టమోటోస్ అనేవి చాప్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందామండి మొత్తం. సో చూస్తున్నాయి కదా, మనం వేసేసుకుని 1 టీ గ్లాస్ వాటర్ ఎన్ని వాటర్ వచ్చినాయో. సో హై ఫ్లేమ్లో మనకి 10 minutes వరకు మొత్తం బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాం, ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు. సో మనకి గోంగూర ఉడికిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, పప్పు గుత్తితో మనం మొత్తం ఫైన్గా ఎనుపుకుందామండి. సో పప్పు గుత్తితో ఎనిపేసేసుకున్నామండి. సో ఇప్పుడు మొత్తం ఇది పక్కన పెట్టేసుకొని మటన్ ప్రాసెస్ చూసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెసల్లో 1 tablespoon ఆయిల్, 1 tablespoon ఘీ వేసానండి. సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు 3 మీడియం సైజ్ తీసేసుకున్నాను. హై ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. స్లైసెస్గా కట్ చేసేసుకున్న టమాటా 1 మీడియం సైజ్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, రుచికి సరిపడా ఉప్పు. హై ఫ్లేమ్లోనే మనకి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడే ఇందులో మనము 1.5 tablespoon పచ్చి కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్ అండ్ ఘీలో ఫ్రై చేసేసుకున్నామండి. ఉప్పు అనేది ఓన్లీ మనం మటన్ కర్రీకి ఎంత పట్టిద్దో అంతే తీసేసుకోండి. గోంగూరకి ఆల్రెడీ మనం వేసేసుకున్నాము. నెక్స్ట్ మనము ఫ్లేమ్ మీడియం చేసేసుకుందామండి. 1 tablespoon కారం, 1 tablespoon హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా, మటన్ 1/2 kg విత్ బోన్స్తో తీసేసుకున్నానండి. మొత్తం క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకొని
ఈ మసాలాలు మంచిగా ఫ్రై చేసేసుకుందామండి ఒక 10 to 20 సెకండ్స్ వరకు. తర్వాత మనం మటన్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పట్టిద్దో వేసేసుకున్నామండి. 500 ml వాటర్ తీసేసుకున్నాను. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుందామండి. మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఈ స్టేజ్లో కుక్కర్లో 2 విజిల్స్కి పెట్టేసుకుంటే మనకి మటన్ తొందరగా ఉడికిపోయింది. ఓకేనా, టైం లేనప్పుడు అలా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుందాము. మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ గోంగూర ప్రిపేర్ చేసేసుకొని మటన్ ప్రిపేర్ చేసేసుకోవాలి అని అలా ఏం లేదండి. మనం గోంగూర ప్రిపేర్ చేసేసుకుంటా సైడ్ స్టవ్ మీద మటన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఒకే టైంలో రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మనకి వీడియో కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను మీకు వివరిస్తున్నాను. సో మనకి 10 మినిట్స్ తర్వాత ఇలా ఉండిద్దండి. నెక్స్ట్ మనము ఫ్లేమ్ మీడియం చేసేసుకుందాం. ఫ్లేమ్ మీడియం చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 10 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఈ 10 మినిట్స్లో మనకి మటన్ అనేది మంచిగా సాఫ్ట్ అయిపోయిద్దండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఇందులో ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న గోంగూర వేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకుందామండి కర్రీలో గోంగూర. అండ్ ఇందులోనే మనం 2 కర్రీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇది గోంగూర ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీనికి తడకా వేసేసుకుంటే గోంగూర అయిపోయిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని మటన్ గోంగూర ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకుందాం. సో లుకింగ్ చాలా బాగుంది కదా, మౌత్ వాటరింగ్గా. సో మనకి పర్ఫెక్ట్గా మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి. సో బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో మటన్ గోంగూర రెసిపీ రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఓకేనా, సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.